హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో బయట షాప్లో కొనుక్కున్నట్టే ఇంట్లో కూడా ఈజీగా చెగోడీలు చేసుకోవడం చూపిస్తున్నానండి. అది కూడా సూపర్ క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇవి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఇవైతే కనుక ఈవినింగ్ టీ టైంలో కూడా చాలా బాగుంటాయి స్నాక్. కానీ ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా ఒక 2 గ్లాసుల వరకు బియ్యపిండి తీసుకోండి. దీన్ని అయితే జల్లించి తీసుకున్నాను అనమాట. ఇంట్లో గ్రైండ్ చేసుకున్న బియ్యపిండే. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని మనం పిండి తీసుకున్న గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఈ వాటర్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించుకోవాలి. సో ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం అంతా కూడా పిండి వాటర్లో కలిసే విధంగా అయితే కలిపేసుకోవాలి. పెద్ద పెద్దగా ఉండల్లా ఉంటాయి కదండి, అవన్నీ మ్యాష్ చేసుకుంటూ అయితే ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేరే పళ్ళల్లోకి అయితే వేసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని చిలకరించుకుంటూ అయితే దగ్గరికి ముద్దలాగా చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి సాఫ్ట్గా ముద్దలాగా వస్తుంది అనమాట. దానివల్ల చెగోడీలు కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ పిండి వేడిని బట్టి అవసరం అనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దల్లా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సన్నగా రోల్ చేసుకొని అప్పుడే చెగోడీలాగా చుట్టేసుకోండి. కొంచెం సన్నగా చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ సైజ్ అయితే మీ ఇష్టం, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకుని అన్నీ కూడా రెడీ చేసేసుకున్న తర్వాత స్టవ్ పై అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెడీ చేసుకున్న చెగోడీలను వేసుకున్నాను. ఇవేంటంటే కొంచెం 2-3 కలిపి వేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి, ఒకదానికొకటి అంటుకోదనమాట. అండ్ ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 మినిట్స్ పాటు వేగాక అవి సపరేట్ అయిపోయి పైకి వస్తూ ఉంటే అప్పటి వరకు గరిటె పెట్టకండి. ఆ తర్వాత గరిటె పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్లో నురగంతా పోయిన తర్వాతనే మనం బయటకు తీసుకోవాలి. ఇవి ఏంటంటే ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా వేగి గుల్లగా అంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అలా వేగిన తర్వాత తీసుకుని సేమ్ సెకండ్ బ్యాచ్ని కూడా ఇలానే వేయించేసుకోండి. అన్నీ కూడా వేయించి తీసుకోవాలి. విన్నారు కదా, అప్పుడు ఇంత గుల్లగా మనకి చెగోడీలు రెడీ అయిపోతాయి అనమాట. అందులో నువ్వులు వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.